నమస్తే మన ఊరు మన వార్తలు జేసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలంలో ఘనంగా జరుగుతున్న తెలుగుదేశం జనచైతన్య యాత్రలు, మంగళవారం సందర్భంగా మధ్య దేవస్థానంలో పోటెత్తిన భక్తులు, బుధవారం హుండీ లెక్కింపు. సారా రక్కసిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య 10వ మహాసభ పాల్గొన్న జిల్లా నాయకులు. జంగారెడ్డిగూడెం మండలంలోని నాగులగూడెం, పేరంపేట గ్రామాలలో మంగళవారం జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి గంగాధర శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సేలం రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, పి సూర్యచంద్రరావు, కొడవటి సత్యరాజు, ఎస్ఎస్ ఇస్మాయిల్, సర్పంచులు దాసరి అప్పారావు, పంది దుర్గాభవాని, పైడి శ్రీనివాసరావు, లాగు బాలయ్య, గోలి కృష్ణారెడ్డి, కంకిపాటి సుబ్బారావు, చిక్కాల ఆంజనేయులు, కర్పూరం వెంకన్నబాబు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే జంగారెడ్డిగూడెం మండలంలోని తాడ్వాయి గ్రామంలో జనచైతన్య యాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ సేలం రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, దల్లి కృష్ణారెడ్డి, ముల్లపూడి గంగాధర శ్రీనివాసరావు తదితర కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆయా గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం సందర్భంగా గురవాయగూడెం మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనార్థం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎం సాయిరాం, ఉమారాణి దంపతులు స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు అతి సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో గల ఉండీలను తాడేపల్లిగూడెం తనిఖీదారు పర్యవేక్షణలో తెరవబడుతుందని ఈవో పెన్మస్ విశ్వనాథరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జంగారెడ్డిగూడెం 10వ మహాసభ స్థానిక పాత బస్టాండ్లోని గౌడ కమ్యూనిటీ హాల్ నందు జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించినప్పటికీ వివక్షతకు గురవుతున్నారని, దీనిపై మహిళా సమైక్య ఎన్నో పోరాటాలు జరిపిస్తుందని ఆమె తెలియజేశారు. మహిళలపై హత్యలు, దాడులు, హింసలు సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళల కోసం అనేక చట్టాలు ఏర్పరిచినప్పటికీ అవి విఫలమయ్యాయని ఆమె ఎద్దేవా చేశారు. అలాగే ప్రభుత్వం బెల్ట్ షాపులను రద్దు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు గ్రామంలో బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం 11 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బూరుగుపల్లి సూరిబాబు, పోతన అప్పారావు, గోల్మె స్వప్న, కుంచె మేరీ, కలపర్తి మాధవి, జయమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య 10వ మండల మహాసభ జంగారెడ్డిగూడెంలో జరుపుకుంటున్నాము. ఈ మహాసభ ఉద్దేశం మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ వివక్షతకు గురవుతున్నారు. దీని మీద మహిళా సమైక్య ఎన్నో పోరాటాలు చేసింది. విద్య, ఆరోగ్యం, ఉపాధి హామీ పథకాలు అమలు జరపడంలో మహిళా సమైక్య ఎన్నో విధాల పోరాటాలు చేసింది. అలాగే మహిళల అత్యాచారాలు, హింసలు, దాడులు, హత్యలు ఇవన్నీ కూడా సభ్య సమాజం తలదించుకునేలాగా జరుగుతున్నాయి. దీని గురించి అనేక చట్టాలు తీసుకొచ్చినాయి. గృహహింస నిరోధక చట్టం, అలాగే అత్యాచార నిరోధక చట్టం, నిర్భయ చట్టం, ఇలాగా అనేక చట్టాలు తీసుకొచ్చిన ఇవి అమలు జరపడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీని మీద మహిళలు పోరాటానికి సిద్ధం కావాలి, చైతన్యవంతులయ్యి ఆ చట్టాలన్నీ అమలు జరిగేలాగా మనం చూడవలసిన బాధ్యత మనపై ఉంది. బలోపేతమైన మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకుని రాబోయే కాలంలో మన సమస్యల్ని మనమే పరిష్కరించుకునేలాగా మహిళా సమైక్య ముందుకెళ్ళాలని, అలాగే ఈ జంగారెడ్డిగూడెంలో జిల్లా మహాసభ 18వ తారీఖున జరుపుకుంటున్నాము. ఆ సభకి ఎక్కువ మంది మహిళలు జయప్రదం చేయాలని మహాసభను కోరుకుంటూ ఇంతడు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద నాటుసారి నిర్మూలన అవగాహనపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ జె వెంకటరావు, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు,
తెలుగుదేశం నాయకులు పెనుమర్తి రామ్కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ సారా త్రాగి ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని అన్నారు. అక్రమ మద్యం, నాటుసారా నిషేధించడంలో ఎక్సైజ్ సిబ్బందితో పాటు పోలీసు సిబ్బంది కూడా కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ సారాకు సంబంధించి బానిసయ్యి ఎన్నో వేల కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఈ సారాకు సంబంధించి మన జంగారెడ్డిగూడెంలో పరిధిలో ఎక్కువగా ఈ ఏజెన్సీ ఏరియా ఉండడము, ఈ సారాకు అలవాటు పడి ఉండడము, దాంతో చాలా కుటుంబాలు మాకు వచ్చేటువంటి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి గృహహింసకు సంబంధించి ఈ 498 సంబంధించిన పిటిషన్స్ అన్నింటిలోని కూడా రీజన్ ఏంటంటే మా ఆయన బాగా తాగుడికి అలవాటు పడి కొట్టి కొడుతున్నాడు, పిల్లలు సరిగా చూడట్లేదు అనేటువంటిది కంప్లైంట్సే వస్తున్నాయి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఈ సారా రహిత చేయడం అనేటువంటిది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంట్ పరంగా పొలిటికల్ వాళ్ళు సహకారము, అదేవిధంగా పబ్లిక్లో కూడా అవేర్నెస్ కలగజేయవలసినటువంటి అవసరం ఉంది. నిన్న జంగారెడ్డిగూడెం సిఐ గారితో మాట్లాడాను. ఏవైతే ఈ సారాకు సంబంధించి మీరు రైడ్స్ చేస్తారో ఆ రైడ్స్లో ఈ పోలీస్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తాము. జాయింట్ రైడ్స్ చేసి ఎన్ఫోర్స్మెంట్ ఒక పక్క చేద్దాము, ఒక పక్క అవేర్నెస్ క్రియేట్ చేద్దాము. ఈ రెండింటితో సమూలంగా ఈ సారా నిర్మూలిద్దాము అని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తాము. అదేవిధంగా ఈ సారా తయారీకి ఉపయోగించేటువంటి ఏవైతే నల్ల బెల్లం సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేయాలని చెప్పేసి ప్లాన్ చేసాము. ఆ విధంగా అన్ని రకాలుగా ఒక పక్క అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒక పక్క ఎన్ఫోర్స్మెంట్ క్రియేట్ చేయడం, దాని ద్వారా పూర్తిగా ఈ సారా రహిత జంగారెడ్డిగూడెం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సమావేశంలో హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డ్వాక్రా మహిళలకు మెప్మా సిబ్బందికి అధికారులు పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ బి శ్రీనివాసరావు, ఎస్ఐలు సత్యనారాయణ, సత్యవతి, మానవతా ప్రతినిధి ఏవి రమణమూర్తి, తెలుగుదేశం నాయకులు దల్లి కృష్ణారెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే వారు రోజంతా కష్టపడి ఆ ఇంటి వాటిని చూడకుండా వారు తీసుకెళ్లి ప్రత్యేకంగా ఏదో దానికి ఉపయోగించి ఆ వీధి కుటుంబం వీధులు పడేలా కూడా అది ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మహిళలు ఎంతో మంది దీని మీద పోరాడుతున్నారు, కానీ అది కొంతవరకు జరుగుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా కాపాడాలంటే అందరూ కూడా అధికారులు అందరూ దీని మీద స్పందించి మహిళలు కూడా దీన్ని ముందుకు ఉద్యమంగా తీసుకొచ్చి దీన్ని సారభూతాన్ని మీరు అందరూ పాల్గొనాలి. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వీధులు పడి చింతాకి లేక ఎన్నో రకాలుగా భార్య భర్తల మధ్యన కూడా వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఎన్నో అవసరం పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మన మహిళలందరూ కూడా ముందుండి ఈ ఉద్యమంలో ర్యాలీలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మీడియా వారికి అందరికీ కూడా. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న జగజ్జీవన్ రామ్ నగర్లో నూతనంగా నిర్మించిన చర్చి ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ చర్చి ప్రారంభోత్సవంలో పీసీసీ అధికార ప్రతినిధి జట్టు గురునాథరావు, వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ మండవల్లి విజయసారథి, తల్లాడ సత్తిపండు, నగర పంచాయత్ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహన్ రావు, డీసీసీ కార్యదర్శి ముప్పుడి శ్రీనివాసరావు, 5వ వార్డు కౌన్సిలర్ ముప్పుడి వీరాంజనేయులు, వైసీపీ నాయకులు వందనపు వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మందిర పాస్టర్లు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ మోజెస్, ఆ సంఘ విశ్వాసులు, కాంగ్రెస్ కార్యకర్తలు కొత్తూరు చిన్న, వసంతటి మంగరాజు, ఆ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. స్తోత్రాలు ప్రభువా, ఈ నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభువా క్రీస్తు కృపా ప్రార్థన మందిరమును నూతన మందిరాన్ని ఏర్పాటు చేసి ఇక నాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం మండలంలో ఘనంగా జరుగుతున్న తెలుగుదేశం జనచైతన్య యాత్రలు,
మంగళవారం సందర్భంగా మద్ది దేవస్థానంలో పోటెత్తిన భక్తులు, బుధవారం హుండీ లెక్కింపు. సారా రక్కసిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధులు. జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య 10వ మహాసభ పాల్గొన్న జిల్లా నాయకులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.